అందరికీ నమస్తే అండి. మనిషి అనేవాడు ఎంత పెద్దోడైనా, ఎంత పై స్థాయిలో ఉన్నా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా, ఎంత డబ్బు, హోదా ఉన్నా కాలానికి తగ్గట్టు మారాలి. కాలానికి తగ్గట్టు మారకపోతే మాత్రం వెనుకబడిపోతారు. అన్ని రంగాల్లో అన్ని రకాలుగా వెనుకబడిపోతారు. అలా కాలానికి తగ్గట్టు మారాల్సిన అవసరాన్ని నరేంద్ర మోదీ గారు ఎప్పుడో గుర్తించారు. ఎప్పటికప్పుడు అమలు చేస్తూ వస్తున్నారనమాట. కొంతమంది ఏంటంటే మాకు బాగా తెలుసు, చాలా తెలుసు, సో కాలమే మాతో పాటు రావాలి తప్ప మేము కాలానికి తగ్గట్టు రాము అనుకుంటారు. అలాంటి వాళ్ళు అక్కడే ఆగిపోతారు. సో నరేంద్ర మోదీ గారు దేశంలో నాకు తెలిసి సోషల్ మీడియాను ఎక్కువగా మొదటిసారి 2014 ఎన్నికల సమయానికి దేశంలో సోషల్ మీడియా అప్పుడప్పుడే వస్తోంది. అంతకంటే ముందే ఆయన గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే సోషల్ మీడియాను విస్తృతంగా వాడడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో కొత్త కొత్త క్యాంపెయినింగ్స్ మొదలుపెట్టారు. చాయ్ పే చర్చ అని అండ్ మన్ కీ బాత్ అని అలా ఇంటరాక్షన్లో రకరకాల చర్చలు, రకరకాల స్లోగన్స్, రకరకాల ట్యాగ్స్ ఆయన మొదలుపెట్టారనమాట. సో తర్వాత దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు నిజానికి ఇన్స్టాగ్రామ్ మన దేశానికి వచ్చి చాలా కాలమైంది. కానీ ఒక పొలిటీషియన్ ఇన్స్టాగ్రామ్ని ఇంత విస్తృతంగా వాడచ్చు, ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇన్స్టాగ్రామ్ని ఇంత విస్తృతంగా వాడచ్చు అని నరేంద్ర మోదీ గారు మరోసారి నిరూపిస్తున్నారు. దేశంలో అత్యంత కీలకమైన ఉద్యమం మొన్న జరిగింది. నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అవ్వడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని సీజేపీ దేశవ్యాప్తంగా నిరసనలు చేసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. సో ఏ రోజు ఏం జరుగుద్దో, ఏ క్షణం ఏం జరుగుద్దో అనేటట్టు ఒకవైపు పోలీసులు గాయపడుతున్నారు, మరోవైపు యువత గాయపడుతున్నారు. యువత మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు పోలీసుల ఇళ్లలో కుటుంబీకులు కూడా బాధపడుతున్నారు, ఏం జరుగుద్ది అని. పార్లమెంట్ సెషన్స్ ప్రశాంతంగా జరగడం లేదు. సో ఇలా ఇన్ని గందరగోళం మధ్య, ఇన్ని టెన్షన్ల మధ్య నరేంద్ర మోదీ గారు చాలా చాకచక్యంగా, చాలా జాగ్రత్తగా వాటిని పరిష్కరించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించారు అండ్ పేపర్ లీకేజీల మీద బిల్లులు తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం కాలానికి తగ్గట్టుగా, సమయానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు విద్యార్థులకు, ఆ యువతకు సందేశాలు ఇస్తూ వీడియోలు రిలీజ్ చేశారు. అంతకుముందు ఎప్పుడూ నరేంద్ర మోదీ గారు సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేయాలి. కానీ మొన్నటి నుంచి ఎప్పుడైతే ఆయన ఒక సెల్ఫీ వీడియో అర్ధరాత్రి 12:30 గంటలకు రిలీజ్ చేశారో ఆ సెల్ఫీ వీడియోకి 411 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దాంతో ఆయనకు అర్థమైంది, ఎస్, యువతకు, దేశంలో ప్రజలకు బాగా చేరువవ్వాలంటే ఇది సరైన ప్లాట్ఫామ్ అని ఆయనకు తెలుసు. బట్ ఏమో ఇన్స్టాగ్రామ్ ఇంకా బోర్ కొట్టేసిందేమో, పెద్దగా చూడరేమో అనుకుని ఏదో ఆయన నార్మల్ పొలిటికల్ పోస్టులు, ఆయన అప్డేట్స్, ఆయన పర్యటనలు మాత్రమే పోస్ట్ చేసేవాళ్ళు. సెల్ఫీ వీడియోలు ఎప్పుడు చేసేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే ఆయన మొదటి సెల్ఫీ వీడియోకి ఎప్పుడు చేశారు, ఆయన జూలై 23 అర్ధరాత్రి వేళ ఆయన పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియోకి 411 మిలియన్ వ్యూస్ వచ్చాయి యాజ్ ఆఫ్ టుడే. ఆ తర్వాత ఆయన ఇంకా అర్థమైంది, ఎస్, గంటకు 10 మిలియన్ల మంది చూస్తున్నారండి యావరేజ్గా. చూడండి ఇంకా ఎన్ని వ్యూసో. గంటకు 1 కోటి మంది చూసేవారు ఆయన రిలీజ్ చేసిన ఆ 2 రోజులు కూడా. గంటకు 1 కోటి మంది చూశారు. తర్వాత రోజు మరో వీడియో రిలీజ్ చేశారు, దానికి 286 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ 2 రోజుల గ్యాప్ ఇచ్చి మొన్న ఒక వీడియో రిలీజ్ చేశారు, దానికి 187 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అండ్ మరో వీడియో 3 రోజుల కిందట రిలీజ్ చేసిన దానికి 92.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అండ్ నిన్న రాత్రి 18 అవర్స్ ఎగో ఆయన రిలీజ్ చేసిన ఒక వీడియోకి, నిన్న రాత్రి 10:30 ఆ టైంకి రిలీజ్ చేసిన వీడియోకి ఇప్పటికీ 122 మిలియన్ వ్యూస్ వచ్చాయి. జస్ట్ ఆయన మొబైల్ ఆన్ చేస్తున్నారు, ఆయన రూమ్లో కూర్చుంటున్నారు, మొబైల్ ఆన్ చేస్తున్నారు, సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తున్నారు, వదులుతున్నారు, అంతే. దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి, కోట్లలో చూస్తున్నారు జనం. అంటే ఆయన ప్రధానమంత్రి, దేశ ప్రధాని, ఆయన చెప్పాలి అనుకుంటున్న సందేశాన్ని నేరుగా చెప్పేస్తున్నారు. ఇంకా వితౌట్ మీడియా అక్కర్లేదు, మైక్ అక్కర్లేదు, పబ్లిక్ రిలేషన్ పిఆర్ డిపార్ట్మెంట్ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, స్క్రిప్ట్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఆయన చెప్పాలనుకుంటున్నది చెప్పేస్తున్నారు. ఇది కొత్త ట్రెండ్ అనమాట ఒక రకంగా. సో నిన్న ఆయన రిలీజ్ చేసిన వీడియో, हाय फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं। जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है. సో అది ఆ వీడియో ఉద్దేశం ఏంటంటే, అక్కడ విద్యార్థుల మీద కేసులు ఎత్తేస్తున్నాము, వాళ్ళని క్షమిస్తున్నాము, వాళ్ళందరూ కూడా తెలిసో తెలియకో చేశారు, వాళ్ళందరూ మా మిత్రులే, మా దేశ పౌరులే అనేటట్టు, వాళ్ళకి చాలా భవిష్యత్తు ఉంది అనేటట్టు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఇది చాలా విస్తృతంగా, అంటే పాజిటివ్ రెస్పాన్స్ కూడా పాజిటివ్గా వస్తుంది. అన్ని మిలియన్స్ మంది చూడడం ప్లస్ దానికి రెస్పాన్స్ పాజిటివ్గా రావడం ఖచ్చితంగా దేశంలో ఆయన ఒక కొత్త పొలిటికల్ ట్రెండ్ సృష్టిస్తున్నట్టే.
పాపం చాలామంది పొలిటీషియన్స్ సొంత మీడియాలు పెట్టుకొని, సొంత పత్రికలు, సొంత ఛానళ్ళు పెట్టుకొని, అది లేకపోతే ఇంక పని అవ్వదు, పార్టీ అంటే నాయకుడిగా ఎదగాలంటే సొంత మీడియాలు ఉండాలి అనుకునే వారికి నరేంద్ర మోదీ గారు యూజ్ చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒక మంచి పాఠం. తమిళనాడులో విజయ్ కూడా అదే చేశారు. ఆయన సొంత మీడియా జోలికి సొంతంగా విజయ్ గారికి ఏం మీడియాలు లేవు, కేవలం సోషల్ మీడియాని, ఇన్స్టాగ్రామ్ని, ట్విట్టర్ని బాగా వాడారు, ఫేస్బుక్ని బాగా వాడారు. సో దేశంలో చాలామంది పొలిటీషియన్స్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియానే విస్తృతంగా వాడుతున్నారు, బాగా వాడుతున్నారు. అందులో నరేంద్ర మోదీ గారు అందరికంటే అందనంత ఎత్తులో ఉన్నారన్నమాట. సో ఖచ్చితంగా ఇది కొత్త ట్రెండ్. 10 ఏళ్ల కిందట, 12 ఏళ్ల కిందట ఆయన ప్రధానమంత్రి అవ్వడానికి ఏదైతే సోషల్ మీడియా ఉపయోగపడిందో, ఇప్పుడు అదే సోషల్ మీడియా ఆయన్ని మళ్ళీ పైకి లేపుతోంది. అండ్ ఆయన ఫాలోయర్స్ కూడా బాగా పెరుగుతున్నారు. మొదటి వీడియో 23వ తేదీ జూలై 23ను పోస్ట్ చేసే సమయానికి ఆయన ఫాలోయర్స్ 100 మిలియన్ ఉంటే ఇప్పుడు 105 మిలియన్లు ఉన్నారు. అంటే 50 లక్షల మంది కొత్తగా ఫాలోయర్స్ జాయిన్ అయ్యారనమాట ఆయన పేజీకి. సో అదే కొత్త ట్రెండ్. సో ఇప్పుడు పేపర్ లీకేజీ మీద కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు. నిన్నగాక మొన్న దాన్ని ఆమోదించారు. ఆమోదించిన ఆ రోజు కూడా ప్రధానమంత్రి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. దానికి 187 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో అట్లా చట్టాన్ని కూడా, పేపర్ లీకేజీ ఏదైతే దేశంలో ఒక పెద్ద సమస్య ఉందో, ఏదైతే ఆయన సొల్యూషన్ చూపించి ఒక చట్టం తీసుకొచ్చారో, ఏదైతే ఆయన ఫస్ట్ వీడియోలో చెప్పారో మేము ఈ చట్టం చేస్తామని, దాన్ని తీసుకొచ్చిన విధానాన్ని, ఆ విషయాన్ని కూడా వీడియో రూపంలో చెప్పారు. సో అది కూడా ఒక సంచలనంగా మారింది. సో మొత్తానికి దేశ రాజకీయాల్లో నరేంద్ర మోదీ గారు కొత్త ట్రెండు ఒక సంచలనమే. కొత్త తరం నాయకులకు కూడా ఇదొక వేదికే. బహుశా నరేంద్ర మోదీ గారు ఇన్స్టాగ్రామ్ని ఇంతలా వాడుకోవడానికి కారణం కూడా ఆ సీజేపీ అనేవాళ్ళు పేజీ పెట్టిన కొన్ని గంటల్లోనే మిలియన్స్ ఆఫ్ ఫాలోయర్స్ వచ్చారు కదా. సో నేనెందుకు వాడుకోకూడదు అనుకున్నారేమో, అందుకే ఆయన వాడుకున్నారు, తన మంత్రివర్గ సభ్యులకు కూడా చెప్పారు. థ్యాంక్ యూ.